friends, welcome to Biology for DSC Intermediate ఫస్ట్ ఇయర్ బాటనీ ప్రశ్నల నిధి అనే ఈ తెలుగు అకాడమీ పుస్తకంలో ప్రొటిస్టా రాజ్యంలోని ముఖ్య అంశాలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రొటిస్టాకు చెందిన జీవులు ప్రధానంగా జలచరాలు, అంటే నీటిలో నివసిస్తాయన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తి కణ విచ్ఛత్తి ద్వారా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ జరుగుతుంది. ఈ ప్రొటిస్టా రాజ్యంలో అలైంగిక ప్రత్యుత్పత్తి కణ విచ్ఛత్తి ద్వారా కానీ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కణ విచ్ఛత్తి ద్వారా కానీ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ ప్రొటిస్టా జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి కణాల సంయోగము సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కణాల సంయోగము సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ప్రొటిస్టా రాజ్యంలో ఏముంటాయి? క్రైజోఫైట్లు, ఇంకా డైనోప్లాజిల్లేట్లు, యూగ్లినాయిడ్లు, జిగురు బూజులు, ప్రోటోజోవన్లు అనేవి ఈ ప్రొటిస్టా రాజ్యంలో ఉంటాయి. ఫస్ట్ మనం క్రైజోఫైట్లను గురించి డిస్కస్ చేద్దాం. ఈ సముదాయంలో డయాటమ్లు, బంగారు రంగులోని శైవలాలు, డెస్మిడ్లు ఉన్నాయన్నమాట. క్రైజోఫైట్లలో డయాటమ్లు, బంగారు రంగులోని శైవలాలు, డెస్మిడ్లు ఉన్నాయి. ఇవి మంచినీరు, సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి. క్రైజోఫైట్లు అనేవి మంచినీరు, సముద్రపు నీటి పరిసరాల్లో పెరుగుతాయి. ఇవి చాలా వరకు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోనివి. క్రైజోఫైట్లు చాలా వరకు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవు. డయాటమ్లలో కణకవచం రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు లాంటి నిర్మాణాలని కలిగి ఉంటుంది. డయాటమ్లలో కణకవచం రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు లాంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. పైదానిని ఎపిథీకా అని, క్రింద దానిని హైపోథీకా అని అంటాం. ఈ రెండు ఒకదానిపై ఒకటి సబ్బు పెట్టేలాగా అమరి ఉంటాయి. డయాటమ్లలో కణకవచం రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు లాంటి నిర్మాణాలను కలిగి ఉంటుందన్నమాట. కణకవచం పైదాన్ని ఏమంటాము? ఎపిథీకా అంటాం, క్రింద దానిని హైపోథీకా అంటాం. ఈ రెండు ఒకదానిపై ఒకటి సబ్బు పెట్టేలాగా అమరి ఉంటాయి అన్నమాట. ఎపిథీకా, హైపోథీకా ఒకదానిపైన ఒకటి సబ్బు పెట్టేలాగా అమరి ఉంటాయి. వీటి గోడలు సిలికాతోటి నిర్మితమై ఉండడం వలన నాశనం చెందవు. ఈ క్రైజోఫైట్ల యొక్క గోడలు సిలికాతోటి నిర్మితమై ఉంటాయి కాబట్టి నాశనం చెందవు. కణకవచంలో సిలికా ఉండడం వలన ఇవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాలలో కణకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి. బిలియన్ల సంవత్సరాలుగా ఇటువంటి పదార్థాలు సంచయనాలను డయటమేషియస్ మృత్తిక లేదా కైసిల్గర్ అని పిలుస్తారు. దీనిని పాలిష్ చేయడానికి, నూనెలు, ద్రవాల్ని వడకట్టడానికి వాడతారు. మహాసముద్రాలలో డయాటమ్లు ప్రధాన ఉత్పత్తిదారులు. మహాసముద్రాలలో డయాటమ్లు ఏంటి? ప్రధాన ఉత్పత్తిదారులు అన్నమాట. డయాటమ్లు మహాసముద్రాలలో ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉంటాయి. డయాటమ్లను సూక్ష్మదర్శిని క్రింద మాత్రమే చూడగలం. ఇవి నీటిపై అచేతనంగా తేలుతూ ఉంటాయి. డయాటమ్లను సూక్ష్మదర్శిని క్రింద మాత్రమే చూడగలం. ఇవి నీటిపైన అచేతనంగా తేలుతూ ఉంటాయి, ప్లవకాల్లా ఉంటాయి. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛత్తి ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్జోస్పోర్లు ఏర్పడతాయి. ఇవి పునరుత్తేజక సిద్ధబీజాలు. అలైంగిక ప్రత్యుత్పత్తి ఈ క్రైజోఫైట్లలో ద్విధా విచ్ఛత్తి ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్జోస్పోర్లు ఏర్పడతాయి. ఈ ఆక్జోస్పోర్లు అనేవేంటి? పునరుత్తేజక సిద్ధబీజాలు. ఇవి పునరుత్తేజక సిద్ధబీజాలు. నెక్స్ట్, ప్రొటిస్టా జీవుల్లో రెండవ రకమైన డైనోప్లాజిల్లేట్లు. ఇవి ఉప్పు నీటిలో పెరుగుతూ కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే జీవులు. డైనోప్లాజిల్లేట్లు ఉప్పు నీటిలో పెరుగుతూ కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే జీవులు. వీటి కణకవచాల బాహ్యతలంపై దృఢమైన సెల్యులోజ్ పలకలు ఉంటాయి. వీటిలో చాలా వాటికి రెండు కసాబాలు ఉంటాయి. ఒకటి నిలువుగాను, రెండవది అడ్డంగాను. కణకవచ పలకలు మధ్య గల కాలువ లాంటి ప్రాంతంలోనూ అమరి ఉంటాయి. కసాబాలు బొంగరం లాంటి స్పిన్నింగ్ చలనాలను చూపిస్తాయి. అందుకే ఈ ప్రొటిస్ట్లను విల్లింగ్ విప్పులు అని కూడా అంటారు. నెక్స్ట్ ఏంటి? కేంద్రకం అంతర్దశలో కూడా సాంద్రీకరణం చెందిన
క్రోమోజోములను కలిగి ఉంటుంది. ఈ డైనోప్లాజిలేట్లలో కేంద్రకం అంతర్దశలో కూడా సాంద్రీకరణం చెందిన క్రోమోజోములను కలిగి ఉంటుంది. ఈ క్రోమోజోములలో హిస్టోన్లు ఉండవు. దీన్ని కేంద్రకాన్ని మీసోకారియన్ అంటాం. నెక్స్ట్ ఏంటి, నాక్యులికా లాంటి కొన్ని సముద్ర డైనోప్లాజిలేట్లు జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి. నాక్యులికా లాంటి కొన్ని సముద్ర డైనోప్లాజిలేట్లు ఈ జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి అన్నమాట. జీవ సందీప్తి అంటే ఏంటి, వాటంతటవే మినుగురు పురుగు ఎలా మెరుస్తుంది అలా అనమాట. జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి నాక్యులికా లాంటి సముద్ర డైనోప్లాజిలేట్లు. ఈ సముద్రంలో ఈ జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి, అంటే మెరుస్తూ ఉంటాయి అన్నమాట. గొనియోలాక్స్ అనేది ఎరుపు రంగులో ఉండే డైనోప్లాజిలేట్. గొనియోలాక్స్ అనేది ఏంటి, ఎరుపు రంగులో ఉండే డైనోప్లాజిలేట్. నెక్స్ట్, గొనియోలాక్స్ అతి త్వరితగతిలో వృద్ధి చెందడం వలన సముద్రమంతా ఎరుపు రంగులో మధ్యధరా సముద్రంలో కనబడుతుంది. గొనియోలాక్స్ అనేది అతి త్వరితగతిలో వృద్ధి చెందడం వలన సముద్రం అంతా ఎరుపు రంగులో, మధ్యధరా సముద్రంలో ఎరుపు అల్లకి కారణం ఏంటి, గొనియోలాక్స్ అనమాట. అతి త్వరితగతిలో వృద్ధి చెందడం వలన సముద్రం అంతా ఎరుపు రంగులో కనబడుతుంది. ఈ జీవులు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు వీటి నుంచి వెలువడే విష పదార్థాలు చేపల లాంటి సముద్ర జీవుల్ని చంపగలవు. ఈ డైనోప్లాజిలేట్లు లాంటి జీవులు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు వీటి నుంచి విష పదార్థాలు వెలువడి చేపల లాంటి సముద్ర జీవుల్ని చంపుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, యూగ్లినాయిడ్లు. ప్రొటిస్టా జీవుల్లో రెండవ రకం ఏంటి, యూగ్లినాయిడ్లు. ఇవి అధిక భాగం నిల్వ ఉన్న నీటిలో పెరిగే మంచి నీటి జీవులు. యూగ్లినాయిడ్లు అనేవి అధిక భాగం నిల్వ ఉన్న నీటిలో పెరిగే మంచి నీటి జీవులు. కనకవచం బదులుగా ప్రోటీన్ అధికంగా ఉన్న పెల్లికిళ్ళనే పలుచని పొర ఉండడం వలన వీటి శరీరం నమ్యతను ప్రదర్శిస్తుంది. అయితే యూగ్లినాయిడ్లు అధిక భాగం నిల్వ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులు. నిల్వ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులు అన్నమాట యూగ్లినాయిడ్లు. అయితే ఇక్కడ ఏంటి, కణకవచానికి బదులుగా ఏముంటుంది, ప్రోటీన్ అధికంగా ఉన్న పెల్లికిళ్ళనే పలుచని పొర ఉండడం వలన వీటి శరీరము నమ్యతని ప్రదర్శిస్తుంది. వీటికి రెండు కసాబాలు ఉంటాయి, ఒకటి పొట్టిది మరొకటి పొడవైనది. కణాలు వాటి పూర్వభాగంలో గల అంతర్వలనంలో సైటోస్టోమ్, కణం నోరు, సైటోఫారింక్స్, రిజర్వాయర్ అనే భాగాలను కలిగి ఉంటాయి. కణాలు వాటి పూర్వభాగంలో గల అంతర్వలనంలో సైటోస్టోమ్, కణం యొక్క నోరు, సైటోఫారింక్స్, రిజర్వాయర్ అనే భాగాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాహ్యత గల స్టిగ్మా లేదా కంటి చుక్క ఉంటుంది. రిజర్వాయర్ త్వచం పైన కాంతి సూక్ష్మగ్రాహ్యత కలిగిన రిజర్వాయర్ త్వచం పైన ఏముంటుంది, కాంతి సూక్ష్మగ్రాహ్యత కలిగిన స్టిగ్మా లేదా కంటి చుక్క ఉంటుంది. ఇవి కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నప్పటికీ సూర్యకాంతి లభించినప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్న జీవులను భక్షిస్తాయి. యూగ్లినాయిడ్లు అనేవి కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నప్పటికీ సూర్యకాంతి లభించని సమయంలో పరపోషితాలుగా ఇతర చిన్న జీవుల్ని భక్షిస్తాయి. ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలలోని వర్ణద్రవ్యాలను పోలిన వర్ణద్రవ్యాలను యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి. ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలలోని వర్ణద్రవ్యాలను పోలిన వర్ణద్రవ్యాలను యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి. అంటే ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల్లో వర్ణద్రవ్యాలు ఉంటాయి కదా, అటువంటి వర్ణద్రవ్యాలు కూడా ఈ యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి. అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. పామెల్లా దశని యూగ్లినాలో గుర్తించవచ్చు. అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, జిగురు బూజులు పూతికాహార ప్రోటిస్టా రకానికి చెందినవి. అనుకూల పరిస్థితులలో ప్లాస్మోడియం అనే సముచ్చయనం ఏర్పడుతుంది. జిగురు బూజులు పూతికాహార ప్రోటిస్టా రకానికి చెందినవి. జిగురు బూజులు అనుకూల పరిస్థితులలో ప్లాస్మోడియం అనే సముచ్చయనం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ప్లాస్మోడియం అనేది ఒక ప్లాస్మోడియం వైవాక్స్ కాదనమాట. ఇక్కడ అనుకూల పరిస్థితులలో ప్లాస్మోడియం అనే ఒక సముచ్చయనం అనేది ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో ప్లాస్మోడియం విభేదనం చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి. ఇవి వాటి కొనలలో సిద్ధ బీజాలను కలిగి ఉంటాయి. సిద్ధ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ ప్లాస్మోడియం అనుకూల పరిస్థితులలో ప్లాస్మోడియం అనే సముచ్చయనం ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులలో ప్లాస్మోడియం విభేదనం చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి. ఇవి వాటి కొనలలో సిద్ధ బీజాలను కలిగి ఉంటాయి.
సిద్ధ బీజాలేమో గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ ఏంటి, ప్రొటిస్టా జీవులలో ప్రోటోజోవన్లు అనమాట. ప్రోటోజోవాకు చెందిన జీవులు పరపోషితాలే, వీటికి కణకవచం ఉండదు. ప్రోటోజోవాకు చెందిన జీవులన్నీ ఈ పరపోషితాలు అంటే పరాన్న జీవనం గడుపుతాయి, వీటికి కణకవచం అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటి, అమీబాయిడ్ ప్రోటోజోవన్లు, ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు, సీలియేటెడ్ ప్రోటోజోవన్లు, స్పోరోజోవన్లు అనే రకాలు ఉన్నాయన్నమాట ప్రోటోజోవన్లలో. అయితే ఇక్కడ అమీబాయిడ్ ప్రోటోజోవన్లు ఏంటి, మిథ్యాపాదాలు లేదా సూడోపోడియంలని ఏర్పరుస్తాయి. అమీబాయిడ్ ప్రోటోజోవన్లు మిథ్యాపాదాలు లేదా సూడోపోడియంలను ఏర్పరుస్తాయి. ఉదాహరణ ఏంటి, అమీబా సముద్ర జాతులలో నీటి ఉపరితలంపై సిలికా కలిగిన పెంకు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ అమీబాయిడ్ ప్రోటోజోవన్లలో సముద్ర జాతులలో నీటి ఉపరితలం పైన సిలికా కలిగిన పెంకు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇందులో యాంటమీబా లాంటి పరాన్న జీవులు కూడా ఉంటాయి. మిథ్యాపదాలు లేదా సూడోపోడియాలను ఏర్పరుస్తాయి. అమీబాయిడ్ ప్రోటోజోవన్లు సముద్ర జాతులలో నీటి ఉపరితలం పైన సిలికా కలిగిన పెంకు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇందులో యాంటమీబా లాంటి పరాన్న జీవులు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు. ఈ సముదాయంలో జీవులు స్వేచ్ఛగా కానీ లేదా పరాన్న జీవులుగా కానీ నివసిస్తాయి. పరాన్న జీవులుగా పెరిగే జీవులు స్లీపింగ్ సిక్నెస్, అతినిద్ర వ్యాధి లాంటి వ్యాధుల్ని కలిగిస్తాయి. ఉదాహరణ ఏంటి, ట్రిపనోజోమా. ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు ఈ సముదాయంలో జీవులు స్వేచ్ఛగా కానీ లేదా పరాన్న జీవులుగా కానీ జీవిస్తాయి. పరాన్న జీవులుగా పెరిగే జీవులు స్లీపింగ్ సిక్నెస్, అతినిద్ర వ్యాధి లాంటి వ్యాధుల్ని కలిగిస్తాయి అన్నమాట ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లో. స్లీపింగ్ సిక్నెస్ అంటే ఏంటి, అతినిద్ర లాంటి వ్యాధుల్ని కలిగిస్తాయి. ట్రిపనోజోమా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ ఏంటి, సీలియేటెడ్ ప్రోటోజోవన్లు. ఇవి వేల సంఖ్యలో గల శైలికల ద్వారా చురుకుగా చలించే నీటి జీవులు. ఈ సీలియా అంటే ఏంటి, శైలిక అనమాట. శైలికల ద్వారా చురుకుగా చలించే నీటి జీవులు ఇవి. వీటిలో గుంట కణం యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకుంటుంది. శైలికల వరుస సమన్వయం చలనం వలన ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోనికి నెట్టబడుతుంది. శైలికల వరుస సమన్వయ చలనం వలన ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోకి నెట్టబడుతుంది. నెక్స్ట్ ఏంటి, స్పోరోజోవన్లు. ఇవి జీవిత చక్రంలో సంక్రామిక సిద్ధబీజం లాంటి వివిధ దశలను కలిగి ఉంటాయి. స్పోరోజోవన్లు. ఈ స్పోరోజోవన్లు సంక్రామిక సిద్ధబీజం లాంటి వివిధ దశలను కలిగి ఉంటాయి. ప్లాస్మోడియం మలేరియా పరాన్నజీవి, మలేరియా కలిగిస్తుంది. ప్లాస్మోడియం అనేది స్పోరోజోవన్లకు ఉదాహరణ అనమాట. ప్లాస్మోడియం మలేరియా పరాన్నజీవి, మలేరియాని కలిగిస్తుంది. ఇక్కడతోటి మనకి ప్రొటిస్టా గురించి అయిందనమాట, కంప్లీట్ అయింది.